హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు చేపల పులుసు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక వెల్పంటి గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద. ఇప్పుడు వచ్చేసి కొంచెం నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కిన తర్వాత వచ్చేసి ఆవాలండి. ఆవాలు వేగిన వెంటనే మెంతులు వేసాను కొన్ని. వేగిన వెంటనే అవి కూడా కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేసిన వెంటనే వచ్చేసి 2 పెద్దుల్లిపాయలండి. పెద్దుల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. అవి వేగేగా కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిద్దని వేసానండి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత వచ్చేసి ఒక 3 టమాటాలు వేస్తున్నానండి. 3 టమాటాలు వేసి ఆ విధంగా కలపెట్టేసి మూత పెట్టేస్తాను. కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు వచ్చేసి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నాను కదా, ఇవి రెండేనండి. ఒకటి వచ్చేసి ఆవాలు, 1.5 స్పూన్ ఆవాలండి, ప్లస్ 1 స్పూన్ వచ్చేసి మెంతులు. ఇవి రెండు విడివిడిగా వేయించి మిక్సీ దిప్పి పెట్టుకోవాలండి. చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి టమాటాలు మగ్గాయండి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసాక కొంచెం కలబెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి తగినంత కారం అండి. కారం వేసి కలపెడుతున్నాను. ఎక్కువసేపు మగ్గనిద్దాము, అంటే కారం పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు వచ్చేసి అవి వేగిన తర్వాత చింతపండు పులుసు అండి. నీళ్ళు మాత్రమే పోయాలి, గుజ్జు మాత్రమే. ఆ పిప్పి వేయకూడదండి. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను ఆ నీళ్ళల్లో, చింతపండు నీళ్ళు. చూడండి, ఆ విధంగా పిప్పి వేయకూడదు. ఇప్పుడు వచ్చేసి మామిడి ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఎక్కువ తిక్కుగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అట్లాగని ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. ఎక్కువ వాటరీగా ఉంటే ముక్క కూడా చెదిరిపోద్ది అనమాట. అందులో వేసిన తర్వాత ఎంత కన్సిస్టెంట్ ఉండాలో అంతవరకే ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మరి మీరు ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటే అది కష్టం అవుతుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మసలనిద్దామండి. మసిలిన తర్వాత చేప ముక్కలు యాడ్ చేద్దాం. చేప ముక్కలను వచ్చేసి కొంచెం నిమ్మచెక్క అండి, సగం నిమ్మచెక్క ఉప్పేసి క్లీన్ చేసుకున్నాను. అలా వేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. చేప ముక్కలను ఆ విధంగానే క్లీన్ చేయాలి, చాలా బాగా వస్తాయండి. ఒట్టి ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల ఏం బాగూడదండి. ఇప్పుడు వచ్చేసి చేప ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసిన ఈ స్టేజ్లో మాత్రం గంటి పెట్టి కలబెట్టచ్చు, కానీ ముక్క ఉడికిన తర్వాత మాత్రం గంటి పెట్టొద్దండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి కాసేపు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. నేను మూత పెట్టేసాను. ఇప్పుడు చూద్దాము. ముక్క ఉడికిందండి చాలా వరకు, ఇంకా కొంచెం ఉడకాలి. ఆ విధంగా మాత్రం కలబెట్టాలండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకని సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కారం వరకు అన్నీ ముందే చూసుకోవాలండి. ఈ స్టేజ్లో కారం అట్లా యాడ్ చేయొద్దు. ఉప్పు వరకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కాసేపు మూత పెట్టి ఇంకొంచెం సేపు ముక్కలు మంచిగా ఉడకనిద్దామండి. ఈ లోపల ముందు ఆవాల మెంతుల్ని మిక్సీ తిప్పి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పూర్తిగా ముక్క ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో 2 స్పూన్లు వేస్తున్నానండి ఆవాల మెంతుల పొడిని. వాటిని మాత్రం విడివిడిగానే వేయించి మిక్సీ తిప్పాలి, కలిపి మిక్సీ తిప్పాలి. ఇప్పుడు ఈ విధంగా కలబెట్టేసి 1 నిమిషం చాలండి. ముక్కలు పూర్తిగా ఉడకాలి, ప్లస్ 1 నిమిషం ఆ పొడి వేసిన తర్వాత ఆ విధంగా మూత పెట్టేసి కొత్తిమీర వేస్తున్నానండి. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కదలకుండా పక్కన ఒక 1/2 అవర్ వరకు వదిలేయాలండి. సాయంత్రానికైతే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం చేశాను నేను. అప్పుడప్పుడు తినే కంటే కూడా సాయంత్రం పక్క రోజు చాలా బాగుంటుంది. తినండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.